ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా చిల్మత్తూరు మండలం మరవకొత్తపల్లి బీసీ కాలనీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, నిన్నటి రోజు కూడా ప్రమాదం జరిగి ఇద్దరు ఒకే కుటుంబం వారు మరణించడం జరిగిందని, వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రజాప్రతినిధులు వారి కుటుంబానికి అండగా నిలబడాలని మరియు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, సిపిఐ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి మాట్లాడుతూ, మరవకొత్తపల్లి బీసీ కాలనీ వద్ద నిత్యం ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, ఇలా ప్రమాదాలు జరిగి నష్టపోతున్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్కువ భాగం యువకులు ఈ ప్రమాదంలో చనిపోవడం, కుటుంబాల బరువు బాధ్యతలు మొత్తం వారిపైనే ఆధారపడడం చాలా బాధాకరమని విషయమని, వెంటనే ప్రభుత్వం స్పందించి చనిపోయిన వారి కుటుంబానికి తక్షణమే సహాయం 5 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించాలని కోరారు. హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ గేట్ ద్వారా ప్రజల వద్ద టోల్ వసూలు చేయడమే కాదు, రోడ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో చిల్మత్తూరు మండలంలో వరుస యాక్సిడెంట్ ప్రమాదాల వలన మండలంలో దాదాపు 10 మంది వరకు చనిపోయినట్లు రోజు పత్రికలలో మరియు మీడియాలో వస్తున్న సందర్భంలో ప్రమాదాల నివారణ చర్యలు రోడ్డు రవాణా శాఖ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాత్రి సమయంలో రేడియం స్టిక్కర్స్ లాంటివి లేకపోవడం, మలుపులు ఉన్న చోట, అదేవిధంగా ప్రమాదాలు జరిగే చోట ప్రమాదాలు జరుగు స్థలం అని జాగ్రత్తగా వెళ్లాలని బోర్డులు ఏర్పాటు చేయాలని హైవే అధికారులను డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు పోలీసులు వచ్చి 3 రోజుల్లో స్పీడ్ బ్రేకర్ వేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బాలచంద్ర, మండల సహాయ కార్యదర్శి నాగిరెడ్డి, సిపిఐ నాయకులు శ్రీనివాసులు, గణేష్, రాము, గంగరాజు, గ్రామస్తులు చంద్ర, శ్రీరామప్ప, శంకర్, హనుమంతప్ప, అలివేలమ్మ, యశోదమ్మ, గౌరమ్మ, లక్ష్మీదేవి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్ గారు మాకు సమాధానం ఏం చెప్తున్నారంటే 3 రోజుల్లోపు తానే సొంతంగా అయినా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేపిస్తామని చెప్పి మరకొత్తపల్లి గ్రామ బీసీ కాలనీ వాసులకి హామీ ఇవ్వడంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. 3 రోజుల్లోపు ఈ కథ ఏదైతే ఇక్కడ ప్రమాదాలు, రాత్రే ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ చనిపోవడం జరిగింది ఇక్కడ విరాట్ ప్యాలెస్ దగ్గర. కాబట్టి ఇక్కడ 2 చోట్ల వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల తర్వాత ఏపీకి 4వ రోజు మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. వెంటనే ఇట్లా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం. ప్రమాదాలు జరుగుతుంటే కనీసం ప్రమాద సూచిక బోర్డులు కూడా ఈరోజు పెట్టుకుపోవడం